గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అస్సలు తేడా లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేసీఆర్, రేవంత్ రెడ్డి సేమ్ టు సేమ్ అన్నారు. సెప్టెంబర్ 17పై సీఎం రేవంత్ మాట మార్చడం కరెక్ట్ కాదన్నారు. ప్రజాపాలన దినోత్సవం కాదు, విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలను డైవర్ట్ చేయడానికే హైడ్రా పేరుతో డ్రామా చేస్తున్నారని విమర్శించారు. ప్రజల్ని తప్పుదో పట్టించేలా పాలన కొనసాగుతోందన్నారు బండి సంజయ్. దృష్టి మళ్లించడం, హంగామా వేయడం కాదు. నిజంగా ఏం సాధించారు, ఏం సాధించాలనుకుంటారో దాని మీద సమీక్ష జరగాలి. దాని సమీక్షలే దాని మీద కేవలం 6 గంటల విషయమే. 6 గ్యారెంటీల మీద మీ స్పందన ఏంది? హైడ్రాకు మేము వ్యతిరేకం కాదు, పెద్దోళ్ళని కొట్టండి ఊరుకుంటాం మేము. కానీ అభం శుభం తెలియని అమాయక ప్రజలు ఇల్లు ఊడుస్తా అంటే, వాళ్ళని ఇబ్బంది పెడతా అంటే దానికి మేము వ్యతిరేకం. ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎవరు రిజిస్టర్ చేశారు, ఎవరు బ్యాంక్ లోన్ ఇచ్చారు, వాళ్ళ మీద ఫస్ట్ చర్యలు తీసుకోండి. ఒక్కరి మించి అన్ని చిన్నపిల్లలను పేదలను పుట్టగొడతా అంటే మేము వ్యతిరేకిస్తాం దాన్ని. తెలంగాణ సమాజంలో పెద్ద చర్చ జరుగుతున్నది. రాహుల్ గాంధీ రిజర్వేషన్ వ్యతిరేకంగా మాట్లాడము, దేశద్రోహ వ్యతిరేకంగా మాట్లాడడం వలన ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుష్టులు తలగబెడుతున్నారు. ఆ దుస్థితి మంచి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవి. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఇప్పుడు కొట్టుకునే స్థాయిగా తిరగాల. ఈ కొట్టుకునే ఎందుకు అంటే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను దృష్టి మళ్లించడానికి, 6 గ్యారెంటీ దృష్టి మళ్లించడానికి ఏమో హైడ్రా. ఇప్పుడు నిన్నటి నుంచి చర్చ జరుగుతున్నది. వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలే రాహుల్ గాంధీ దిష్టి బొమ్మలు కాలబెట్టే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే, నేషనల్ కాన్ఫరెన్స్ అధికారులకు వస్తే 370 ఆర్టికల్ మళ్ళీ తీసుకొస్తామంటున్నారు. అంటే ఈ దేశంలో ఏక్ దేశ్ మే దో విధాన్, దో నిషాన్, దో ప్రధాన్, మళ్ళా తిరిగి ఆ సంస్కృతి మళ్ళా వచ్చే ప్రమాదం ఇవాళ ఈ దేశంలో పొంచి ఉన్నది. అందుకే ప్రతి భారతీయుడు కాంగ్రెస్ పార్టీ పట్ల జాగ్రత్తగా వివరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మాట్లాడే రిజర్వేషన్ వ్యతిరేక వ్యాఖ్యలు, దేశ ద్రోహ వ్యాఖ్యలు, టెర్రరిస్టులకు ఊత ఇచ్చే విధంగా చేసిన వ్యాఖ్యలను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. దీని కాంగ్రెస్